భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమాలు ఐసీడీఎస్ విశాఖ జీవీఎంసీ 89వ వార్డ్ నాగేంద్ర కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద విజయవంతంగా జరిగింది. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో వైద్య సిబ్బందితో సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పిల్లల తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో గల 3 విషయాలను ప్రత్యేకంగా వివరించారు. చిన్నపిల్లలకు సెల్ ఫోన్ వాడకం తగ్గించడం, ఆహార పదార్థాల్లో పంచదారను నివారించడం, లేస్ బింగో ప్యాకెట్లు తినకుండా దాని స్థానంలో పోషకాహారాన్ని తీసుకునే విధంగా చూడాలని తెలిపారు. స్టాల్స్ కనిపించాలి కదా. ఈ రోజు ప్రత్యేకత నేను ధనాలుగా ఉన్నాగా ప్రత్యేకత మగవాళ్ళతో వంట చేయించడం అనేటువంటిది. సరే, రెగ్యులర్ గా అంగన్వాడీ యాక్టివిటీస్ లో పౌష్టికాహారం గురించో లేకపోతే పిల్లల న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, తల్లులకు సంబంధించి ఆరోగ్యం కావచ్చు, ఇవన్నీ ఆ ఏజ్ నుంచి అందరికీ కనుక ఆ ఫ్యామిలీ నుంచి చెప్తే జనరేషన్స్ అందరికీ కూడా వీటిపైన అవగాహన వస్తుందనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. అందులో ఆ లక్ష్యంలో భాగంగానే మగవాళ్ళతో వంట చేయించారు. వాస్తవానికి చెప్పాలంటే ఆడవాళ్ళు ఫీల్ అవుతారేమో కానీ మగవాళ్లే రుచికరంగా వండుతారు. అంటే హాస్పిటల్స్ లో కానీ, మీరు హోటల్స్ లో కానీ, క్యాటరింగ్ కానీ, ఎనీ ప్లేస్ మీరు తీసుకుంటే ఇంతకుముందు అలా నలభీములు అనే వాళ్ళ చరిత్ర చెప్పారు కదా. భీమసేన చాలా చక్కగా వండాడు. నేను ఏ హోటల్ చేసినా చెఫ్ ఎవరని అడుగుతాను. హోటల్లో దిగితే చెఫ్ మగవాళ్ళే, క్యాటరింగ్ మగవాళ్ళే, కష్టపడి పనిచేసేవాళ్ళు మగవాళ్ళే. మీరు ఏమనుకున్నా అనుకోండి. బట్ ఈ రోజు ఏంటంటే ఫ్యామిలీలో ఇంటికి వచ్చినప్పుడు మగవాడు వండడు, ప్రాబ్లం అక్కడ ఆడవాళ్ళతో వండిస్తారు. సో ప్రొఫెషనల్లీ రుచికరంగా ఫుడ్ వండాలంటే మాత్రం అది మగవారికే సాధ్యం. మీరు అందరూ అవునన్నా కాదన్నా మీరు వండుతారు. మీరు పొందుపరిస్తే జిల్లా కలెక్టర్ గారు చేసేటువంటి పాంప్లెట్స్ అన్ని మీరు పెట్టారు, కానీ అందులో కవర్ అవ్వాల్సింది. సో మైదా పిండితో వండితే ఏం ఉపయోగం అంటే మీకు ఏది ఉపయోగం, దేనిలో ప్రోటీన్ ఉంటుంది, ఎంత బాడీకి కార్బ్స్ అవసరం, ఎంత బాడీకి ఫైబర్ అవసరం, ఫైబర్ దేనిలో ఉంటుంది, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లో ఉండొచ్చు. లేదు ప్రోటీన్ అంటే మీకు చాలా విషయాలు ఉన్నాయి. ప్రోటీన్ లో నాన్ వెజ్ లో ఉన్నాయి, వెజిటేరియన్ లో ఉన్నాయి. బట్ ప్రోటీన్ ఎంతవరకు, ఏ ఏజ్ వారికి ఎంత అవసరం, ఇలాంటివి కూడా ఐసీడీఎస్ కనుక నేర్పగలిగితే, చెప్పగలిగితే, అవగాహన చేయగలిగితే అందరికీ చాలా ఉపయోగం. ఎందుకంటే మీరు ఇంట్లో వండేటువంటి పదార్థాలు మైదా పిండి వండుతూ ఉంటారు, అదే రుచికరంగా ఉంటుంది, మనం కూడా తింటా ఉంటాం. అది ఏం పనికిరాదు. అంటే దానివల్ల హాని ఉండకపోయినా కడుపు నిండుతుంది కాబట్టి పెడుతూ ఉంటాం. సో అదే గోధుమ పిండితో వండితే కొద్దిగా ఉపయోగం ఉంది. అంటే ఇలాంటి కొన్ని మెలకువలు మీరు నెక్స్ట్ మీటింగ్ లో కనుక ఆడవాళ్ళు అందరూ కూడా చెప్పగలిగితే ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ ఇంకా ఎక్కువ అవేర్నెస్ అందరికీ వస్తుంది. నేను అదే అడిగాను మీకు.